శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పటి వరకు మనం 17 అధ్యాయం చూసాము. అంటే భగవద్గీత మెయిన్ ముఖ్యమైనటువంటి టీచింగ్ ఉపదేశం అయిపోయింది. అయితే ఈ భగవద్గీత 18వ అధ్యాయము చివరిది, అంటే 3వ షట్కములో ఆఖరి అధ్యాయం. అన్నిటికంటే పెద్దది కూడా. ఎందుకంటే దీంట్లో 78 శ్లోకాలు ఉంటాయి. 78 శ్లోకాలతో కూడినటువంటి పెద్దది. అయితే ఈ అధ్యాయం అసలు మనకు ముఖ్యమైనటువంటి భగవద్గీత టీచింగ్ ఎక్కడ ప్రారంభమైంది? 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. మీ అందరికీ తెలుసు, గుర్తుండొచ్చు. అశోచ్య నన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే అని. అంటే మొదటి అధ్యాయంలో భగవాన్ ఏమీ చెప్పలేదు, కేవలము అర్జునుడు చెప్పేది విన్నారంతే. విని అర్జునుడు ఎలా వచ్చారు అంటే, ఆ 13 సంవత్సరములు అరణ్యాల్లో అజ్ఞాతవాసం గడిపి ఎప్పుడు యుద్ధం వస్తాదా అని ఎదురు చూస్తూ అస్త్రశస్త్రాలన్నీ కూడా తయారు చేసుకుని వచ్చాడు యుద్ధభూమికి. భగవాన్ శ్రీకృష్ణ కేవలం ఒక సారథి, అంటే ఒక డ్రైవర్గా వచ్చారు. అందువలన వీరాది వీరుడు, అప్పటికే ధనుర్ధారి, ప్రపంచ విజేతగా ఉన్న అర్జునుడు, డ్రైవర్గా ఉన్నటువంటి కృష్ణ రావడంతో అప్పుడు ఒక్కసారి బంధువులు, తాతలు, గురువులు, మేనమామలు ఇలా అందరిని ఒక్కసారి చూసేసరికి తన యొక్క శౌర్యము, సామర్థ్యము, జ్ఞానము, వివేకం అన్నీ కోల్పోయాడు. ఎందుకు? రాగములో పడిపోయాడు, అటాచ్మెంట్. అందువలన ఒక్కసారిగా కూలిపోయాడు, కుప్ప కూలిపోయాడు. కానీ అర్జును యొక్క అదృష్టం ఏంటంటే, పూర్వజన్మ సుకృతమో పుణ్యమో కానీ కూలిపోయినప్పటికీ, అక్కడ వాలిపోయినప్పటికీ అక్కడ నుండి పారిపోలేదు. భగవాన్ శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. అది ఆయనలో ఉన్నటువంటి పూర్వజన్మ సుకృతం, పుణ్యం అంటారు. అందుకే అప్పుడు డ్రైవర్గా ఉన్నటువంటి భగవాన్ శ్రీకృష్ణ గురువుగా మారి గీతాచార్యుడిగా, జగద్గురువుగా అవతారం ఎత్తారు. అందుకే మనమేమన్నాము? దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తాపత్రయ వినాశాయ కృష్ణాయ తే నమో నమః. అందువలన అప్పటి వరకు గురువు కాదు అర్జునుడికి, కేవలము మిత్రుడు అంతే. ఇప్పుడు గురువుగా మారారు.
అందువలన ఇప్పుడు అక్కడ మొదటి అధ్యాయం అంతా కూడా మన గీతా ఉపదేశానికి ఒక వేదిక, ఒక యజ్ఞ వేదిక ఎలాగైతే తయారు చేస్తారో మొదటి అధ్యాయం అంతా ఒక వేదిక అన్నమాట, ప్లాట్ఫామ్. ఎప్పుడైతే ఒక్కసారిగా ఆ భీష్మ ద్రోణాచార్యులు చూసి అర్జునుడు మొట్టమొదటి ఏమొచ్చింది ఆయనకి? రాగం, అటాచ్మెంట్. రాగం వలన ఆయనకి శోకములో పడిపోయాడు. అంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ వాళ్ళని చంపేస్తాను లేదా వాళ్ళు నన్ను చంపేస్తారు అని ఊహించుకొని శోకంలో మునిగిపోయాడు. ఒక్కసారి శోకంలో మునిగిపోయినప్పుడు మనకేమవుతుందంటే మోహం అలుముకుంటుంది. అంటే ధర్మ అధర్మ, నిత్యం అనిత్యం, సత్యం అసత్యం మధ్య ఆ భేదం అంటే వివేకం కోల్పోతాం అన్నమాట. అందువలన నాకు ఏది శ్రేయస్కరమో నాకు తెలియట్లేదని భగవాన్ కాలు గట్టిగా పట్టుకున్నారు. అంటే భగవాన్ ఎలా చెప్పారు? ఇప్పుడు మన గురువులు ఉన్నారు కదా, సిద్ధ గురువుల పేరుతో అనేక రకాల టచ్లు, తల మీద చేయి పెట్టి టచింగ్ అని, శక్తిపాతం అని అంటున్నారు కదా. మరి కృష్ణ భగవాన్ అలాంటి శక్తిపాతాలు సిద్ధులు ఇవన్నీ చేస్తే ఇంత 18 అంటే దగ్గర దగ్గర 17 అధ్యాయములు గీత అర్జునికి ఎందుకు బోధించాలి అంటే భగవాన్ శ్రీకృష్ణ కంటే వీళ్ళు గొప్ప గురువులు అనమాట. ఈ శక్తిపాతాలు సిద్ధ గురువులు అనేక తంత్రాలు, అనేక రకాల శరీర పీడించి చేస్తున్నటువంటి ఈ బాహ్య శారీరక తపస్సులు చేస్తున్నటువంటి ఈ నాగ నంగ అఘోర పేర్లతో చలామణవుతున్నటువంటి తంత్రం చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అంటే భగవాన్ శ్రీకృష్ణ కంటే గొప్ప గురువులు అనమాట. కాబట్టి ఇదంతా మోహం, అజ్ఞానం, మూర్ఖత్వం. అందుకే భగవాన్ ఎలా బోధించారు అర్జునుడికి? మొట్టమొదటిసారిగా సంక్షిప్తంగా చెప్పారు. 2వ అధ్యాయం అంతా కూడా సంక్షిప్తంగా చెప్పడం అంటారు. అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చిన లేకపోతే ఆల్ ఇండియా రేడియో న్యూస్ అంటారు, ఆల్ ఇండియా రేడియో న్యూస్. అందులో ముఖ్యాంశాలు, హెడ్లైన్స్ అని ముఖ్యాంశాలు మొత్తం చెప్తారు, హెడ్డింగ్స్ అన్ని. తరువాత మొత్తం వాటిని ఒక్కొక్క దాన్ని వివరిస్తారు. మళ్ళీ ఆఖరిలో ముఖ్యాంశాలు, చివరిగా ముఖ్యాంశాలు అంటారు. సరిగ్గా భగవద్గీత కూడా అదే మోడల్ పాటించారు భగవాన్. ముందు ముఖ్యాంశాలుగా టూకీగా చెప్పడము, తర్వాత విస్తారంగా చెప్పడము. అంటే 2వ అధ్యాయము టూకీగా ముఖ్యాంశాలుగా చెప్పారు, సమ్మరీగా. 3 నుండి 17వ అధ్యాయం వరకు విస్తారంగా చెప్పారు. మళ్ళీ 18వ అధ్యాయంకి వచ్చేసరికి మళ్ళీ ముఖ్యాంశాలు మళ్ళీ ఒకసారి సమ్మరీగా టూకీగా మళ్ళీ చెప్పడం జరిగింది. దీన్ని అద్భుతమైనటువంటి ఒక బోధ ఉపదేశ పద్ధతి అంటారు. అందువలన భగవాను 2వ అధ్యాయం ఉపక్రమ అంటారు దాన్ని. ఉపక్రమ అంటే ముఖ్యాంశాలుగా చెప్పడము. 3 నుండి 17 అంటే 15 అధ్యాయాలు పూర్తిగా విస్తారం వివరించి చెప్పడం. 18వ అధ్యాయము ఉపసంహార అంటే క్లోజింగ్ అనమాట. మళ్ళీ మెయిన్ హెడ్లైన్స్. సో ఈ విధంగా భగవద్గీత నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. మరి 2వ అధ్యాయం ఏంటి? సాంఖ్యయోగము. అంటే మొత్తం భగవద్గీత యొక్క సారాంశం అంతా మీకు 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. దానిని ఒక్కొక్కటి మళ్ళీ వివరంగా చెప్పుకుంటూ 3 నుండి 17వ అధ్యాయం వరకు చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ సారాంశంగా ముగిస్తున్నారు అన్నమాట 18వ అధ్యాయం. ఇది స్కీమ్ అన్నమాట. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఈ 15 అధ్యాయాలు విస్తారము, 2:18 సంక్షిప్తము, మొత్తం కలిపి ఈ 17 అధ్యాయాల్లో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే 15 అధ్యాయాలు అనుకోండి, 3 నుండి 17. ఇంతకీ ఏమి చెప్పారు అని ఒక్కసారి మనం చూసుకుంటే వెనక్కి తిరిగి,
ఆయన ఒక మాట చెప్పారు. ఆత్మస్వరూప తత్వం ఎవరైతే తన స్వరూపాన్ని దర్శిస్తారో వారికి ఆత్యంతక దుఃఖ నివృత్తి, పరమానంద అనంత ఆనందం ప్రాప్తి, దాన్ని మోక్షం అంటారు. అది పొందేందుకు చేయవలసిన సాధనలు ఏమిటి అంటే మొదటి 6 అధ్యాయములలో ఒకటి చెప్పారు. ఏంటి? కర్మయోగం అనేది ముఖ్యమైన సాధన. మొదటి 6 అధ్యాయాల్లో సాధన గురించి ఏం చెప్పారు? కర్మయోగం అనేది ముఖ్యమైన సాధన. తరువాత ఏం చెప్పారంటే ఇంతకీ జీవుడు అంటే నీ యొక్క స్వరూపం ఏమిటి, జీవు యొక్క స్వరూపం ఏమిటి? త్వం పదం అంటారు. అంటే ఈ తత్వాన్ని ఉపనిషత్తులు చెప్పడానికి మహావాక్యం అంటారు. ఏంట మహావాక్యము? తత్వమసి అని. సో తత్వ త్వము అసి, దాంట్లో త్వం ఉన్నది కదా, అంటే నీవు జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటి. మూడవది మన ప్రయత్నం, అంటే పురుష ప్రయత్నం లేకుండా ఏది సిద్ధించదు. మీకు ఈశ్వర అనుగ్రహం వలన, కేవలం ఈశ్వర అనుగ్రహం వలన ఏమీ సిద్ధించవు. ఎందుకు? ఈశ్వర అనుగ్రహము దుర్మార్గుడికి ఉంటుంది, ధర్మాత్మునికి ఉంటుంది. దుర్మార్గులకి ధర్మాత్ములకి ఇద్దరికీ ఉంటుంది ఈశ్వర అనుగ్రహం. ఎలా ఉంటుంది? సూర్యకాంతి వలె. సూర్యకాంతి మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి వేడి వెలుతురుని కాదు, అందరికీ ఉంటుంది. కానీ ఆ వెలుతురుని వాడుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది పగలంతా కిటికీలు తలుపు మూసుకొని పడుకుంటారు లోపల, వాళ్ళ సూర్యకాంతి రాలేదంటే ఏం చేయాలి? సూర్యుని అనుగ్రహం లేదనా? కాదు, వాళ్ళ ప్రయత్నం లేదనమాట. అలాగా ఇక్కడ 3 చెప్పాను నేను. ఏంటి? కర్మయోగము సాధన, తర్వాత ఈ త్వంపద అంటే జీవాత్మ అంటే నా యొక్క అసలు స్వరూపం ఏమిటి, దానికి నేను ప్రయత్నం చెయ్యాలి. ఈ మూడు మొదటి షట్కంలో చెప్పారు బాగా. 2వ షట్కంలోకి వచ్చారనుకోండి, అంటే ఎక్కడి నుండి? 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ద్వితీయ షట్కము అంటారు. దాంట్లో ఏం చెప్పారు? ఉపాసన యోగ సాధన లేదా భక్తి చెప్పాం. తరువాత తత్పద స్వరూపము. తత్పద అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి. చూడండి, తత్వమసి మహావాక్యం ఈజ్ ఈక్వల్ టు MC² ఐన్స్టీన్ లాగా. తత్వమసి అది మన ముఖ్యమైన లక్ష్యం. అందులో తత్ అంటే ఏమిటి అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి. మొదటిది ఉపాసన యోగ సాధన, 2 ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి, 3 ఈశ్వర కృప, ఈశ్వర ప్రసాదం, ఈశ్వర అనుగ్రహం. ముందు చెప్పాం కదా, ప్రయత్నం ఎంత ఇంపార్టెంటో ఈశ్వర అనుగ్రహం అంత ఇంపార్టెంట్. 2 అవసరం. 50-50 అంటారు. ఇప్పుడు 2వ షట్కంలో చూసాం 3: ఈశ్వరుని యొక్క స్వరూపము, ఉపాసన యోగ సాధన, ఈశ్వర అనుగ్రహం. ఈ 3 చెప్పారు ద్వితీయ షట్కంలో. మరి తృతీయ షట్కంలో ఏం చెప్పారు అంటే 17వ అధ్యాయం వరకు, 13 నుండి 17 ఏం చెప్పారంటే జ్ఞానయోగ సాధన అన్నారు. జ్ఞానయోగ సాధన అంటే ఏంటి? ఎటువంటి సాధన చేయాలని అడగొద్దు మీరు. ఎందుకు? మనం చెప్పిందే చెప్పాం 10 సార్లు 100 సార్లు చెప్పుంటాం. గురు శాస్త్ర శ్రవణము, మననము, నిధిధ్యాసనాన్ని జ్ఞానయోగ సాధనం అంటారు. సో మొదటి జ్ఞానయోగ సాధన 3వ షట్కంలో, 2 జీవ ఈశ్వరుని యొక్క ఐక్యం గురించి చెప్తారు. ఎందుకు? తత్పద త్వంపద చూశాం, రెండింటి యొక్క తత్వము చైతన్యముగా తెలిసింది. కెరటము సముద్రం పట్టుకున్నాం, కెరటము యొక్క స్వరూపం ఏమిటి? నీరు. మరి సముద్రం యొక్క స్వరూపం ఏమిటి? నీరు. మరి కెరటానికి సముద్రంకు ఉన్న సంబంధం ఏంటి? నీరు దృష్ట్యా ఒక్కటే.
మరి జీవునికి ఈశ్వరునికి మధ్య సంబంధం ఏమిటి? చైతన్యం దృష్ట్యా జీవీశ్వర, జీవి అంటే జీవుడు ఈశ్వరు, జీవేశ్వర ఐక్యం చెప్తున్నది అనమాట. జీవేశ్వర ఐక్యం చెప్పింది, జ్ఞానయోగ సాధన చెప్పాము, తర్వాత జీవ ఈశ్వర ఐక్యం చెప్పాము. అంటే తత్వమసిలో అసి అనే ఒక పదం ఉంది. త్వం చెప్పాము, తత్ చెప్పాము. అసి అంటే ఏంటి? జీవేశ్వర ఐక్యం. అయితే మూడోది ఏంటి? దైవీ సంపత్తు లేదా సద్గుణ సాధన. సద్గుణాలు చూసాం కదా. కేవలం 16, 17, 2 అధ్యాయాలు మీలో సత్వగుణము దైవీ సంపత్తు కోసమే చెప్పారు. అందువలన 3వ షట్కములో జీవేశ్వర యొక్క ఐక్యము, తరువాత జ్ఞానయోగ సాధన, తరువాత సద్గుణాలు అంటే సంపత్తి, దైవీ సంపత్తి, సత్వగుణ సంపత్తి వృద్ధి చేసుకోవడం. ఇవి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 3 షట్కాలలో మనకేంటి? మనకు ప్రయత్నం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి, మనలో దైవీ సంపత్తి ఉండాలి. ఇవి మీరు మర్చిపోకూడదు. ఈ మూడింటిని ఉంటేనే ఆ మనిషి ఈశ్వరుని సాక్షాత్ ఆత్మస్వరూపంగా నిరంతరం దర్శిస్తారు. ధ్యానంలో దర్శించడం, ఏదో పుణ్యక్షేత్రంలో దర్శించడం, గురువు గారి దగ్గర దర్శించడం, ఆశ్రమంలో దర్శించడం అలా ఉండదు. ఎల్లప్పుడూ కెరటం ఒక్కసారి నేను నీరుని తెలుసుకుంటే సముద్రంలో ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా నీరుగానే దర్శించవచ్చు సముద్రాన్ని. అలా సో ఈ విధంగా చూడండి, మనకి ఒక లౌకిక విజయం మనం పొందాలన్నా మనం ఎంతో ప్రయత్నం చేస్తేనే అది అవుతుంది. ఈశ్వర అనుగ్రహం మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులుగా ఉంటుంది. ఎందుకు ఈశ్వర అనుగ్రహం అంటే మీకేదో లడ్డు పులిహారిలాగా ఉండదు. అది వాతావరణ మార్పులు, చుట్టూ ఉన్న వ్యక్తులు, అనేక రకాలు కలిసి మన ప్రారబ్ధము అంటాము. ప్రారబ్ధముని ఇంకొక అర్థం ఏంటంటే ఈశ్వర అనుగ్రహం అంటాం. సో ఇప్పుడు చూడండి ఒక్కసారి మొదటి షట్కము కర్మయోగ సాధన, త్వంపద అంటే జీవ స్వరూపము, తర్వాత పురుష ప్రయత్నం, మానవ ప్రయత్నము. అదేవిధంగా 2వ షట్కంలో చూసుకోండి, ఉపాసన యోగ సాధన, ఈశ్వర స్వరూప విచారణ అండ్ ఈశ్వర అనుగ్రహము. 3వ షట్కంలో చూడండి, జ్ఞానయోగ సాధన, జీవ ఈశ్వరుని యొక్క ఐక్యము, తర్వాత దైవీ సంపత్తి గురించి. ఈ విధంగా మీకు ఒక సింహావలోకనం అంటారు, అంటే విహంగ వీక్షణం అంటారు. గరుడ గమనం అంటారు కదా, అలాగా. సో ఈ విధంగా మనము దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు. ఇప్పుడు భగవద్గీత 18వ అధ్యాయంలోకి మనము ప్రవేశించబోతున్నాము. మనం ప్రవేశిస్తున్నాము, కానీ వ్యూహములో అభిమన్యుడిలా ప్రవేశించకూడదు సుమా, అర్జునుడి వలె ప్రవేశించాలి. అంటే వ్యూహంలోకి ప్రవేశించడము తెలియాలి, బయటికి రావడము తెలియాలి. మనము ఇప్పుడు 18వ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం
త్యాగస్య చ ఋషికేశ త్యాగస్య చ హృషీకేశ త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన పృథక్ కేశి నిషూదన పృథక్ కేశి నిషూదన సన్యాసశ్చ మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశినిషూదన త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన. ఉత్తమం. ఇప్పుడు చూడండి, భగవద్గీత ఎంతవరకు నడిచిందండి. అసలు ఇంత విశాలంగా విస్తారంగా బోధ ఎవరు కోరుకుంటుంది? అందుకే గురువులు శిష్యులు అంత షార్ట్ కట్లు వెతుక్కుంటున్నారు. అయితే ఒకటి చూడండి, 15 అధ్యాయాలు ఇంత వివరంగా చెప్పినప్పటికీ అర్జునుడికి ఇంకా డౌట్ ఉంచుకున్నాడంటే అర్జునుడికి గిన్నీస్ బుక్లో అవార్డులు ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద పెద్ద అవార్డులు, నోబెల్ పురస్కారాలు ఏవి ఉంటాయి, ఆస్కార్ అవార్డులు. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఇంత వివరంగా 15 అధ్యాయాలు అంటే 3వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఇంత వివరంగా చెప్పినప్పటికీ అర్జునుడు ఇంకా ఒక డౌట్ పట్టుకొని ఉంటున్నాడంటే అర్థం ఏంటి? ఆయన యొక్క సమాధానాన్ని ఆశిస్తున్నాడు శ్రీకృష్ణుడి నుండి. ఏంటి సమాధానము? ఎందుకంటే ఇప్పుడు ఆత్మ జ్ఞానము తేలిగ్గా అర్థం కాదు అనడానికి అర్జునుడే ఉదాహరణ మనకి. అందుకే మనుష్యాన సహస్రేషం చెప్పడానికి కారణం. ఎందుకు? ఇప్పుడు శ్రీకృష్ణ అర్జున యొక్క సంవాదం దీర్ఘంగా జరిగింది. అయితే ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఏంటి? అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కురుక్షేత్రం నుండి బయటికి వెళ్ళిపోవాలని ఆయన లోపల నుంచి ఉంటుంది. దాన్ని ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ శ్రీకృష్ణ ఇస్తే చాలు, వెంటనే హరిద్వార్ ఋషికేశ్ వైపు రథంతో తీసుకొని పోతాడనమాట. ఎందుకు? సన్యాసం తీసుకోవాలని ఆయనకి హ్యాపీగా లోపల ఉంది. అంటే సన్యాసం తీసుకుంటే బాగుంటుందని లోపల ఏదైతే ఆన్సర్ పెట్టుకొని వచ్చారో శ్రీకృష్ణుడు, అవును ఓకే అర్జున, నువ్వు ఇప్పుడు సన్యాసం చూసుకుని పర్వాలేదు అన్నాడు అనుకోండి, ఇంక హ్యాపీ, ఇంకా అక్కడ మాయమైపోతాడు అర్జునుడు. అందువలన ఆ మాట ఆయన నోటి నుండి రావట్లేదని పదే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అదే అడుగుతున్నాడు చివరికి. అందువలన ఏమంటున్నాడు? అడిగిన ప్రశ్నే వేరువేరుగా అడుగుతున్నారు. అంటే ఈ బోధ మొత్తం విన్న తర్వాత మళ్ళీ ప్రశ్నించడాన్ని అనుప్రశ్నలు అంటారు. అందువలన గురువు వాటిని తప్పకుండా తీర్చాల్సిందే, తప్పించుకున్న వీలు లేదు. అందువల్ల చాలా మంది గురువులు అసలు సమాధానం చెప్పరు. ఎందుకు చెప్పరు? వారు ఎలా చేయరు శిష్యుల్ని. అంటే శిష్యుల్ని బుద్ధి ద్వారా ఆలోచించే విధానాన్ని పూర్తి ఆపేస్తారు వాళ్ళు. మరి ఏం చెప్తారు? గురువు ఏది చెప్పాడో అదే ఆలోచించాలి. అది ప్రాబ్లం. అలా శ్రీకృష్ణ అలా కాదు, మనకు ఆలోచించే విధానాన్ని చెప్తున్నారు తప్ప పలాయింది ఆలోచించండి అని చెప్పరు గీత. అందువల్ల చివరికి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు. ఎందుకంటే సన్యాసం అంటే మళ్ళీ ప్రశ్న అడిగాడు. ఎందుకంటే తనకి సన్యాసం వైపే మొత్తం మక్కువ, యుద్ధం చెయ్యాలని ఎప్పటికీ లేదు ఇంక పూర్తిగా. అందువలన ఏదో ఒక రకంగా సన్యాసి వైపు నాకేమైనా అవకాశం ఉందా అంటే చివరి ప్రయత్నంగా, అంటే అట్లీస్ట్ ఏదో ఒక రకంగా నేను సన్యాసం వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఉన్నదా ఇంకా
అని చివరి ప్రయత్నం చేసుకుంటాడు ఆయన కూడా. ఎందుకంటే సన్యాసం స్వీకరించి ఋషికేశ్ వెళ్ళిపోతే అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సమయానికి క్షేత్రాల్లో భిక్ష దొరుకుతుంది, గురువుల్ని తాతల్ని బంధువుల్ని చంపాననే ఒక ఆయనకు ఆత్మగ్లాని ఉండదు అని ఆయన భావిస్తున్నాడు. అందువలన చూడండి, మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అడిగిన ప్రశ్న అడుగుతుంటారు. మన దగ్గరికి వస్తుంటారు కొంతమంది, వాళ్ళు ఆల్రెడీ చాలా గురువుల దగ్గర వినే ఉంటారు, మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళ ప్రశ్నకి వాళ్ళ సమాధానం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ అది కరెక్టా కాదా అని చెక్ చేసుకొని మన దగ్గరికి వస్తారు. స్వామీజీ దగ్గర చెక్ చేసుకుంటే స్వామీజీ కూడా అదే ఆన్సర్ ఇచ్చారు అనుకోండి, ఓ సూపర్ అండి అని వెళ్ళిపోతారు అన్నమాట, చంకలు గుద్దుకొని. అందువలన మనం ఆ ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, తిప్పి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అదే ప్రశ్న అనేక రకాలు అడుగుతుంటారు. ఎందుకు? ఆ ఆన్సర్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు రిపోర్టర్లు కానీ ఎవరైనా కానీ మనకి చూడండి, ఈ రాజకీయ నాయకుల దగ్గర ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏవైతే రాబట్టుకోవాలో సమాధానాలు, దానికోసము అటు ప్రశ్న అడిగి ఇటు ప్రశ్న అడిగి కింద అడిగి మీద అడిగి తిప్పుతుంటారు అన్నమాట. వాళ్ళకి గుక్క తిప్పకుండా ఆ సమాధానం రాబట్టడానికి ఈ రిపోర్ట్లు ఎలాగైతే అడుగుతారో భగవాన్ శ్రీకృష్ణుడి నుండి ఆ సన్యాసం బాగుంది అర్జున, నువ్వు సన్యాసంకి వెళ్ళిపో అని అంటారేమో అని అర్జునుడు చివరి ప్రయత్నం చేసుకుంటున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన 12 సంవత్సరములు అరణ్యవాసం చేశాడు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అంటే 13 సంవత్సరములు అడవుల్లో ఉన్నారు. ఈ 13 సంవత్సరాల్లో ఆయన సన్యాసం అవ్వడానికి మంచి అవకాశం అవ్వలేదు. అస్సలు సన్యాసం కావాలని అసలు ఆలోచన కూడా రాలేదు ఆయనకి. ఆలోచన రాక ఇంకా అస్త్రశాస్త్రాలు బాగా పదునుగా రెడీ చేసుకొని ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుద్దా, దుర్యోధనుని వాడి సోదరుని సంహరిస్తామా అని ప్రతినిభూని వచ్చినటువంటి అర్జునుడు ఒక్కసారిగా ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్యుని ఆచార్యుని చూసేసరికి ఒక్కసారిగా తన యొక్క గాలి తీసినట్టు అయింది. ఒక్కసారి అందరిని చూసేసరికి, ద్రోణుణ్ణి భీష్ముని అందరిని చూసేసరికి అప్పుడు శ్రీకృష్ణుడికి అంటున్నాడు, ఏమంటాను కృష్ణ, నరాలు తెగిపోయినట్లు ఉన్నాయి అన్నాడు అనమాట అర్జునుడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నరాలు కట్ అయిపోయినాయి అన్నాడు అర్జునుడు. అందువలన ఒక్కసారిగా కర్తవ్యాన్ని ధర్మాన్ని పక్కన పెట్టి అనురాగములో పడిపోయాడు. అందువలన ఎంత అనురాగము శోకము మోహములో పడిపోయిన ముందే చెప్పాను, అర్జునునికి పూర్వజన్మ సుకృతం ఉన్నది కాస్త. అందుకే కృష్ణ పరమాత్మని కాలు గట్టిగా పట్టేసుకున్నాడు. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే అర్జునుడు గత 13 సంవత్సరాల్లో ఈ సన్యాసం గురించి అసలు ఆలోచన లేదు, ఇప్పటికిప్పుడు వచ్చింది ఆయనకి వైరాగ్యం. అంటే ఆ వైరాగ్యము శాశ్వతం కాదు అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా తెలుసు. కానీ అర్జునుడు ఎంతో స్మార్ట్ గై, చాలా స్మార్ట్ అనమాట. ఎందుకంటే అర్జునుడు కూడా చాలా గొప్పవాడు. జనరల్గా లౌకికంగా వ్యావహారికంగా గ్రేట్ పర్సన్. ఆయన సింగింగ్ వచ్చు, మ్యూజిక్ వచ్చు, డ్యాన్స్ వచ్చు. ఆయన రాని విద్యలు లేవు. ఆయనకు కూడా చాలా 10 నామాలు ఉన్నాయి. అర్జున, కిరీట, గాంధీవ, ధనంజయ, శబ్దవేది, శైవసాచి అన్ని చాలా ఉన్నాయి. పాల్గొన, ధనంజయ. కాబట్టి గ్రేట్ పర్సన్. కానీ ఆయన ఎంత స్మార్ట్గా యాక్టింగ్ చేస్తున్నాడంటే, ఏదో ఒక రకంగా శ్రీకృష్ణుని ద్వారా సన్యాసం నువ్వు స్వీకరించుకో అర్జున అని చెప్పించడానికి ప్రయత్నం చేస్తే ఆయనకంటే స్మార్టర్ పర్సన్ కృష్ణ. అర్జునుడు 2 ఆకులు తింటే దాన్ని 4 ఆకులు తిన్నాడు, 4 పండ్లు తిన్నటువంటి పర్సన్ అనమాట కృష్ణ. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నీకు సన్యాసానికి యోగ్యత లేదు, పో. మరి ఎలా, ఏం చేయాలి? అయితే సన్యాసం అంటే ఏమిటి చెప్పాలి. ఇప్పుడు నాకు సన్యాసం వద్దంటారు కరెక్టే. అసలు సన్యాసం అంటే ఏంటి, నేను ఇప్పుడు ఉన్నాను, ఈ సన్యాసమా అని చెప్పడానికి భగవాన్ శ్రీకృష్ణ ఒక కొత్త నిర్వచనం తీసుకొస్తున్నారు ఇక్కడ. ఏంటది? నిజమైన సన్యాసం అంటే కర్మయోగమే అన్నాడు కృష్ణ. నిజమైన సన్యాసం అంటే కర్మయోగమా? ఎస్ అర్జున,
నిజమైన సన్యాసం నువ్వు కావాలనుకుంటున్నావా, లేకపోతే ఏదైనా పైకి సన్యాసం కావాలనుకుంటున్నావా? నో. నిజమైన సన్యాసం, నిజమైన సన్యాసం అంటే కర్మయోగమే అన్న. అలా కాకుండా మనకి జనరల్గా సన్యాసం అంటే ఏంటి అంటే కాషాయ వస్త్రాలు బాహ్యంగా తీసుకోవాలి, దానికి ఒక వ్రతం ఉంటుంది, ఆ వ్రతం చెయ్యాలి, ఆ యొక్క యజ్ఞోపవం తీసేయాలి, ఆ పిలక కట్ చేయాలి, గురువు గారు కొత్త వస్త్రాలు ఇస్తారు, కాషాయ వస్త్రాలు ధరించాలి, ఆ తర్వాత ఎక్కడికో ఆశ్రమంకి వెళ్ళి దీన్ని ఆశ్రమ సన్యాసం అంటారు. పెద్ద పండగలా చేస్తారు వ్రతం. సో అలా కాకుండా నిజమైనటువంటి అంటే అర్జునుడు ఏంటి, సన్యాసి బట్టలు వేసిస్తే ఏదో ఒక రకంగా యుద్ధంను తప్పించుకోవచ్చు. ఎందుకు? సన్యాసి యుద్ధం చేయరండి బాబు, అది ఆయన ప్లాను. మెల్లగా కాషాయ వస్త్రాలు ధరించేస్తే నేను యుద్ధం చేయాలని అవసరం నాకు ఉండదు, ఎవరు చేయమని అడగరు, నేను చేయక్కర్లేదు, అది కోరుకుంటాడు అర్జునుడు. కానీ ఆయనకంటే తెలివైనడు కదా, మహా జగద్గురు కృష్ణ అంటే మామూల. కాబట్టి ఆయనేమంటున్నారు, కర్మయోగము నిజమైన సన్యాసము. మామూలు సన్యాసం ఉంది, ఓకే ఓకే, బట్ నిజమైన సన్యాసం ఏంటి? కర్మయోగము. అది ఏమైనా కొత్తగా చెప్తున్నారా? ఆల్రెడీ ఇంత ముందు చెప్పేశారు భగవాన్. 6వ అధ్యాయం మీకు గుర్తుందా? అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. 6వ అధ్యాయంలో స్టార్టింగ్ లో చెప్పారు, అర్జున ఎవరైతే అనాశ్రిత కర్మఫలం అంటే కర్మల యందే అధికారం తప్ప కర్మఫలం ముందు లేకుండా ఎవరైతే కర్మయోగం చేస్తారు అంటే ఈశ్వరార్పణంగా కర్మ చేస్తారు, వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు. అలా చేసే వ్యక్తి నిజమైన సన్యాసి, ఆయన నిజమైన యోగి అన్నారు. ఇది గృహస్థాశ్రమంలో ఉన్న వారందరికీ భగవాన్ శ్రీకృష్ణుడు వారు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. అంతవరకు కొంతమంది సన్యాసులకి గృహస్థాశ్రమం అంటే చులకన తక్కువ అని భ్రమ ఉండేదేమో. అందువలన ఆ భ్రమ మూలాలు వేలు నుండి తీసేయాలని శ్రీకృష్ణ పని. ఎందుకు? ఆయన స్వయంగా గృహస్థుడు కదా, లేకపోతే ఆయనకి కొంపలు అంటుకుంటాయి. అందువలన తన స్థానాన్ని రక్షించుకోవడానికి భగవాన్ శ్రీకృష్ణ గృహస్థులుగా ఉన్నప్పటికీ మీరు కర్మయోగులైతే మీరే శ్రేష్టమైన సన్యాసులు, శ్రేష్టమైన యోగులు. అంతే తప్ప నేను పని పాడు చెయ్యను, ఊరుకున్నాడు ఉత్తమ యోగిరా అని అన్ని పనులు ఆపేసి అగ్ని కార్యక్రమాలు కానీ ఎటువంటి కర్మలు కానీ మానేసినంత మాత్రాన నువ్వు యోగి కాలేవు, నువ్వు సన్యాసి కాలేవు అని చెప్పేశారు. చూసారా? అది అందువలన కర్మయోగం నిజమైన సన్యాసము అని ఎందుకన్నారు అంటే మన యొక్క కర్మయోగ జీవన విధానములో రాగద్వేషాలకి అతీతంగా ఎవరు వెళ్ళగలరో వారి బ్రహ్మచారి అయిన వారు, వారు గృహస్థైనా, వారు వానప్రస్థులైనా, వారు సన్యాసులైనా రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళడమే సన్యాసము. ఇది ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి గృహస్థు జీవితములో ఉన్నప్పటికీ రాగద్వేషములకు అతీతంగా వెళ్ళి కర్మయోగ జీవన విధానమే సన్యాసం అని ఒక్క మొట్టిగా ఇలా పెట్టారు అర్జునుడు. అందువలన అర్జునుడు ఎన్ని చేస్తున్నా సరే తనకు ఆ లోపల బీజం ఉన్నది కదా. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, సరే కృష్ణ, సన్యాసము త్యాగము రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటి యొక్క వివరణ నాకు కావాలి. ఎందుకంటే నాలో ఏమైనా ఇంకా అవకాశం ఉన్నదేమో, స్కోపు, చివరి ప్రయత్నం అన్నాం కదా. అందువలన సన్యాసం అంటాడు. ఏంటని అర్జునుడు అంటున్నాడు, ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఓ మహాబాహో అంటే బలమైనటువంటి పొడవైనటువంటి గొప్ప భుజములు కలిగిన ఓ కృష్ణ. సాధారణంగా భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడికి అంటాడు, ఓ మహాబాహో అర్జున. ఇప్పుడు ఆయన పొగడం మొదలెట్టాడు. నేను మహాబాహుని కాదు, నా పక్కన పెట్టండి నా మహాబాహువులు.
నువ్వు చాలా గొప్ప మహాబాహువులు కలిగినటువంటి మహాబాహో కృష్ణ. ఏమంటున్నారు? సన్యాసస్య తత్వం, సన్యాసస్య తత్వం వేదితుం ఇచ్చామి. అంటే సన్యాసం యొక్క దాని యొక్క నిర్వచనం, అంటే దాని యొక్క అసలైనటువంటి స్వరూపం, తత్వం తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నది నాకు. అయితే సన్యాసం అంటే ఏంటి? సాధారణంగా త్యాగం అంటే త్యజించడం అని. మరి సన్యాసం అంటే మీ అందరికీ తెలుసు, సమ్యక్ న్యాస అంటారు. సన్యాసం అంటే సం అంటే మొత్తం, ని అంటే పక్కాగా, అస్ అంటే అస్యతి అంటే పూర్తిగా త్యజించడం, అంటే సంపూర్ణంగా త్యజించడాన్ని సన్యాసం అంటారు. చూసారా? ఇప్పుడు ఎంత విచిత్రం అంటే, ఒక్కసారి ఇప్పుడు మనము త్యజించడం అంటే, కొంతమంది వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు, జడ్జిలుగా ఉంటారు. ఆ తర్వాత వారు వచ్చి సన్యాసం తీసుకుంటుంటారు, అక్కడ ఉన్నారు. కానీ తర్వాత కూడా డాక్టర్ స్వామి సోయన్స్, చాలా పొరపాటు అది. పద్మశ్రీ స్వామి సోయన్స్, డాక్టర్ స్వామి సోయన్స్, ఇదంతా రాంగు. ఎందుకంటే సన్యాసికి ఇంకా తర్వాత ఏం మిగలలేదు అక్కడ సృష్టిలో. అందువలన ఈ బిరుదులు, డిగ్రీలు ఇవన్నీ కూడా, బ్యాంక్ బ్యాలెన్సులు, సంబంధాలు, ఆస్తుపాతులు అన్ని త్యజించాలి సన్యాసి అంటే. అంటే కంప్లీట్ త్యాగం అని చెప్పాం, అందుకే కంప్లీట్ త్యజించడము. అందువలన ఒక్కసారి సర్వాన్ని త్యజించాలంటే మళ్ళీ గృహస్థాశ్రమంలో వెనక్కి రావడానికి వీలు లేదు, ఆయన క్లోజ్ డోర్లన్నీ. అందుకే సన్యాసం తీసుకునే ముందు అంత ఆషామాషిగా సన్యాసి దీక్ష ఇవ్వరు. ఎందుకంటే 1కి 10 సార్లు 100 సార్లు ఆలోచించుకోవాలి. ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావా, అవుట్, దెర్ ఇస్ నో కమ్ బ్యాక్, దెర్ ఇస్ నో రిటర్న్. అందువలన సన్యాసం స్వీకరించడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ సొసైటీ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆయనకి అర్జునుడు ఏమంటున్నాడు? ఓ మహాబాహో, ఓ కేశవ, ఓ ఋషికేశ, ఓ కేశని శోధన, 3 పేర్లు తెప్పి పొగుడుతున్నాడు. ఎందుకు? ఇన్ని స్తోత్రం చేసి పొగిడితే ఇప్పటికైనా నా సన్యాసం గురించి చెప్తారేమని, వెళ్ళిపోమని. అందువలన ఋషికేశ అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. ఏంటి ఋషిక అంటే? నేను చెప్పాను, ఋషిక అంటే ఇంద్రియాలు. ఋషికానాం ఈశ, ఇంద్రియములన్నిటికీ వెనుక ఉన్నటువంటి ఆత్మ చైతన్య ప్రభు. అందువలన ఉపనిషత్తులు ఏం చెప్పారు? శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయత్, ప్రాణస్య ప్రాణ అని చెప్పారు. అంటే ప్రాణానికి ప్రాణము, శ్రోత్రమునకు శ్రోత్రము, చక్షువు చక్షువు, మనస్సుకు మనస్సు. అంటే అర్థం ఏంటి? వీటన్నింటికి వెనక చైతన్యం అందిస్తున్న పరమాత్మ. ఆ పరమాత్మ ఋషికేశ. ఆల్రెడీ చూసారా, అర్జునుడికి అర్థమైపోయింది, కృష్ణయే పరమాత్మ. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు శ్రీమద్ భాగవతంలో. అందువలన ఋషికేశ, ఓ కేశిని శోధన. కేశి అంటే ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు ఎలాంటి రాక్షసుడు అంటే, మనకి ఊసర వెళ్ళి అంటారు, విన్నారు కదా? ఊసర వెళ్ళిలాగా తన రూపాలను మార్చుకునేవాడు కేసి అని రాక్షసుడు. అందువలన ఆయన ఊసర వెళ్ళి రూపాలను కూడా తెలుసుకొని ఆయన సంహరించినటువంటి ఓ కృష్ణ, కేశిని శోధన. శోధన అంటే సంహరించేవాడు. అందువలన త్యాగస్య తత్వం వేదితం ఇచ్చామి. ఒక సన్యాసి తత్వమే కాదు, త్యాగం అంటే తత్వం కూడా చెప్పాలంట. చూడండి, ఇక్కడ త్యాగమన్నా అన్ని త్యజించడమే, సన్యాసం అన్నా త్యజించడమే. మరి త్యాగమో త్యజించడమే, సన్యాసమో త్యజించడమే. అది మరి సన్యాసంకి త్యాగానికి మళ్ళీ వేరు వేరు ఎందుకు అడిగాడు అర్జునుడు? చెప్పాలి కదా. అందుకే సన్యాసికి ఏం చెప్తారు మంత్రము? నా కర్మ నాన ప్రజయ, నా కర్మ నాన ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసహూ పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ యతయ శుద్ధ సత్వ ఆహ. అంటే అర్థం ఏంటి?
నకర్మణ ప్రజయ, ధనం వలన, సంతానం వలన, కర్మల వలన కానీ మోక్షం రాదు. మరి దేని వల్ల వస్తుంది? కేవలం త్యాగం వలన చెప్పారు. తర్వాత ఏమన్నారు? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాట్ అన్నారు. అంటే సన్యాస మంత్రం మీరు ఆహ్వానించినప్పుడు ఈ సన్యాస మంత్రంలోనే త్యాగం ఒక దగ్గర అన్నారు, ఒక దగ్గర సన్యాస యోగం అన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రెండు వాడారు. కాబట్టి ఇంతకీ త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి వివరంగా నాకు చెప్పు అంటున్నాడు అర్జునుడు. అందువలన మీరు ఒకవేళ భగవద్గీత బుక్కులు చదువుకొని ఏదైనా డిక్షనరీ చదువుకుంటే మీకు త్యాగము సన్యాసం రెండు ఒకటేనండి అని చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు మీరు. కానీ ఇక్కడేమంటున్నారు? పృథక్, ఈ రెండు వేరు వేరుగా అర్థాలా చెప్పమని అడుగుతున్నాడు ఆయన అర్జునుడు. ఏమని? పృథక్ పృథక్ త్యాగస్య సన్యాసస్య తత్వం పృథక్ వేదితం ఇచ్చామి. వేరు వేరుగా నాకు తెలియాలి. సన్యాసం అంటే ఏంటి వేరుగా తెలియాలి, త్యాగం అంటే వేరుగా చెప్పాలి. రెండు కలపొద్దు. ఆ రెండు ఒకటేలా ఏమడుగుతావు అనొద్దు, వేరు వేరుగా చెప్పు అని అడుగుతాను. అప్పుడు భగవాన్ ఈయన ప్రశ్న చూసి ఒక చిన్న నవ్వు, చిరునవ్వు నవ్వి ఇలాగ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం కామ్యానాం కర్మణాం న్యాసం కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సన్యాసం కవయో విదుః సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా ప్రాహుస్త్యాగం విచక్షణా ప్రాహుస్త్యాగం విచక్షణా కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే అర్జునుడి ప్రశ్నకి సమాధానము ఆయన జ్ఞానము ఆయన అనుభవంతో చెప్పడం లేదు. అస్సలు ఆయన సమాధానం చెప్పకుండా మహాత్ములు, ఋషులు, యోగులు, పెద్దవారు చెప్పి ఉన్నారు. వారు చెప్పిన దాన్ని ఇక్కడ ముందు చెప్తున్నాడు స్టార్టింగ్ లో. అంటే 2వ శ్లోకము 3వ శ్లోకం మీరు గమనిస్తే భగవాన్ శ్రీకృష్ణ యొక్క అభిప్రాయం కాదు అది. అంటే అర్జునుడు అడిగిన ప్రశ్నకి సన్యాసం యొక్క తత్వం ఏమిటి, త్యాగం యొక్క అసలు స్వరూపం ఏమిటి అడిగినప్పుడు భగవాన్ తన అభిప్రాయం ముందు చెప్పకుండా పెద్దలు, ఎందుకంటే భగవాన్ శ్రీకృష్ణ కంటే ముందు పెద్దలు ఉన్నారు కదా, పరంపర మంది. అందువలన ఋషులు, యోగులు ఇంతకుముందు ఏదైతే నొక్కి ఒక్క నుంచి చెప్పి ఉన్నారో దానిని తీసుకొచ్చి ముందు అర్జునుడు చెప్తున్నారు. చూడయ్యా అర్జున, సన్యాసం అంటే ఇలా అంటున్నారు, త్యాగం అంటే ఈ విధంగా చెప్పారు అని ఆ పెద్దవారి యొక్క వాక్యాలని భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ ముందుస్తున్నారు అర్జునుడు ముందు. అందువలన 2వ శ్లోకము 3వ శ్లోకము భగవాన్ శ్రీకృష్ణ యొక్క అభిప్రాయం కాదు అని మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మీరు
4వ శ్లోకం నుండి తన యొక్క ముఖ్యమైనటువంటి నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో సమాధానం చెప్తారన్నమాట. 4వ శ్లోకం నుండి స్టార్ట్ అవుతుంది అసలైనటువంటి కృష్ణ భగవాన్ ఉపదేశం. అయితే ఇప్పటి వరకు పెద్దవాళ్ళు ఏవైతే చెప్పి ఉన్నారో అది గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి. ఏంటది అంటే, నిజానికి కర్మను త్యజించడం అనేది అన్నిటికన్నా కష్టం. మీకు అర్థమవుతుందా? మనం ఏదైనా త్యజిస్తాం, కానీ ఏమీ చేయకుండా ఎవరైనా ఉండగలరా? ఉండలేరు. కాబట్టి ఇప్పుడు కర్మను త్యజించడం అనేది ఇంచుమించుగా అసాధ్యం. ఆయన చెప్పాడు స్వయంగా 3వ అధ్యాయం. ఏంటి? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టస్య కర్మకృతు తిష్టత్య జాతు తిష్టత్య కర్మకృతు అంటే తిష్టతి అకర్మకృతు. నహి క్షణమపి అంటే ఒక్క క్షణం కూడా మనం ఏది అంటే శారీరక, వాచక, మానసిక ఏ కర్మ అయినా చేష్టాన్ని చేయకుండా ఒక్క క్షణం కూడా మనం ఉండలేమండి. అది నిజమే కదా, మీరే చూడండి. అందువలన శాస్త్రం అనేది ఈ కర్మ అనేది మనం తప్పించుకోలేం. కాబట్టి ఇంతకీ కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయి? కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. అంటే వేదములో 5 రకాల ముఖ్యమైన కర్మలు చెప్పారు. ఏంట కర్మలు? నిత్య కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు. మీరు ఇంతకుముందు చెప్పాం మనం ఒకసారి. నిత్య కర్మలు అంటే ఏంటి? నిత్య కర్మలు అని మీ అందరికీ తెలుసు. వేదములు ఈ కర్మలను నిరంతరం ప్రతిరోజు చెయ్యాలి. సంధ్యావందనాది. మీరు ప్రతిరోజు దేవుడి గదిలో మీరు అక్కడ మొత్తం శుభ్రం చేసి ధూప దీప నైవేద్యాలు పెట్టి మీరు చేస్తున్నారు. అది మీకు నిత్య కర్మ. అది ఆపేయడానికి వీలు లేదు. అది బ్రహ్మచారి గృహస్థులందరూ కూడా సంధ్యావందనాలు చేస్తారు. అదే సన్యాసి అయితే తన అధ్యయనం, అధ్యాపనము, టీచింగు, తర్వాత ఓంకార జపము ఇవన్నీ చెయ్యాలి. నిత్య కర్మలు. కాబట్టి నిత్య కర్మలు అంటారు వాటికి. కొన్ని కామ్య కర్మలు ఉంటాయి. ఇవేంటి? మీలో ఉన్న కోరికల కోసం తీర్చుకోవడానికి కొన్ని కర్మలు చేస్తారు. వాటిని సకామ కర్మలని కానీ కామ్య కర్మలని కానీ అనొచ్చు. 3 ఏంటి? నిషిద్ధ కర్మలు. అంటే ఆ కర్మలు మీరు చేయకూడదు. అవి సురాంన పిబేత్, కలంజనంన భక్షయేత్. చూసారా? అంటే హింస సర్వత్ర వర్జయేత్. అంటే ఏవైతే చేయకూడదు నిషేధ కర్మలు అంటారు. అంటే నిషిద్ధ కర్మలు. ఇక 4వది ప్రాయశ్చిత్త కర్మలు. అంటే మనం పొరపాటున ఏమైనా నిషిద్ధ కర్మ చేస్తే, ఏమైనా అధర్మంగా తప్పుగా చేస్తే వాటి నుండి మనము శుద్ధి చేసుకోవడానికి, పవిత్రం కావడానికి ప్రాయశ్చిత్త కర్మలు పెట్టారు శాస్త్రములు. అదేవిధంగా నైమిత్తిక కర్మలు. చూడండి, మన యొక్క పితృదేవతలు తర్పణ ఇలా ఇస్తాం మనం. అదేవిధంగా పుట్టినరోజులు, వివాహ శుభకార్యములు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు. రోజు చేయం పుట్టినరోజులు, ఎప్పుడో వస్తుంది అలాగా. ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారంటే, సన్యాసం అంటే పెద్దలు ఏం చెప్పారు? భగవాన్ అభిప్రాయం కాదు ఇది, శ్రీకృష్ణ భగవాన్ అభిప్రాయం కాదు ఇది. పెద్దలు ఏం చెప్పారంటే, సన్యాసం అంటే కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు విడిచిపెట్టి ఏవైతే కామ్యానా కర్మనా న్యాసం అంటే కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఈ 3 కర్మలను విడిచిపెట్టడమే సన్యాసం అన్నారు కొంతమంది పెద్దలు, యోగులు, ఋషులు, అంత ముందు ఉన్నవారు పెద్దవాళ్ళు. అందువలన ఇప్పుడు సన్యాసం అనేవారు ఏం చేయాలి? కామ్యకర్మలు చేయకూడదు, నిషిద్ధ కర్మలు చేయకూడదు, ప్రాయశ్చిత్త కర్మలు అక్కర్లేదు ఆయనకి అసలు. ఈ 3 కర్మలని విడిచిపెట్టడమే సన్యాసం అని పెద్దలు చెప్పారు అప్పటి వరకు. అయితే వెంటనే మనకి ఇంకొకటి వస్తుంది. ఏంటి మరి? త్యాగం అంటే ఏమిటి? సన్యాసం అంటే బాగానే చెప్పారు. 3 రకాల కర్మలు చేయాలి అంటే నిత్య నైమిత్తిక సన్యాసి కూడా చెయ్యాలి అని వాళ్ళు చెప్పారు ఆ పెద్దలు ఇండైరెక్ట్గా. కానీ త్యాగం అంటే ఏంటి? సర్వకర్మ ఫల త్యాగం అన్నారు. అంటే కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు,
ప్రాయశ్చిత్త కర్మలు వదిలేసాం, ఆల్రెడీ ముందే తీసాం. ఇంకేం మిగిలాయి? నిత్య కర్మలు, నైమిత్య కర్మలు. సో నిత్య కర్మలు, నైమిత్య కర్మలు చేస్తూ వాటి ఫలితంపై ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణంగా చేస్తే దాన్ని త్యాగం అంటారు. చూసారా? అందుకే సర్వకర్మ ఫల త్యాగం ప్రాహు త్యాగం అన్నారు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సన్యాసం అంటే 3 రకాల కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు విడిచిపెట్టడం ఎందు సన్యాసం అని పేరు పెడితే, నిత్య నైమిత్య కర్మల యొక్క ఫలత్యాగాన్ని, అంటే వాటి యొక్క ఫలం మీద అభిరుచి ఆసక్తి విడిచిపెట్టడాన్ని త్యాగం అంటారని చెప్పారు. ఎవరన్నారు? కవయ విచక్షణా విదుహు. కవయ అంటే కవులు అని అర్థం. కవి అంటే ఇది మన కవులు కాదు, విప్లవ కవులు, విరసం కవులు, విప్లవం వర్దిల్లాలి ఈ కవులు కాదు. వీళ్ళందరూ ఈ రొమెల్ల తాపర్ అని పెద్ద పెద్దలు ఉంటారు ఢిల్లీ యూనివర్సిటీలో. కామ్రేడ్ యూనివర్సిటీ అది, జేఎన్యు అంటే ఢిల్లీ. మొత్తం చైనా, రష్యా యొక్క సిద్ధాంతాలు పట్టుకొని అంత మొత్తము మన సంప్రదాయాన్ని, సంస్కృతిని మట్టిలో కలిపేశారు ఢిల్లీలో కూర్చొని. కాబట్టి ఇలాంటి కవులు కాదు. కవి అంటే క్రాంతి దర్శన, అంటే ఆత్మ దర్శనం కలిగిన వారు అన్న. అందువలన వాళ్ళు చెప్తున్నారు సన్యాసం అంటే కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయచిత్త కర్మలని త్యజించడము సన్యాసము. మరి త్యాగం అంటే ఏంటి? నిత్య నైమిత్య కర్మల యొక్క ఫలాన్ని త్యజించడము అని చెప్పారు. ఇప్పుడు ఇక 3వ శ్లోకం ఏమంటున్నారు భగవాను? త్యాజ్యం దోషవదిత్యేకే, త్యాజ్యం దోషవదిత్యేకే, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, కర్మ ప్రాహుర్మనీషిణః, కర్మ ప్రాహుర్మనీషిణః, యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞదాన తపః కర్మ, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే, న త్యాజ్యమితి చాపరే, న త్యాజ్యమితి చాపరే, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, త్యాజ్యం దోషవదిత్యేకే, కర్మ ప్రాహుర్మనీషిణః, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే, యజ్ఞదాన తపః కర్మ, న త్యాజ్యమితి చాపరే. ఉత్తమం. ఈ శ్లోకాన్ని రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.